వైసీపీ ఉన్మాద పార్టీగా తయారైందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. షర్మిలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపై దుష్ప్రచారం చేయటం మానుకోవాలని తులసిరెడ్డి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తప్పనిసరిగా వివరిస్తామన్నారు. వైకాపా పార్టీ ఒక ఉన్మాద పార్టీగా, ఒక పిరికి పందల పార్టీగా తయారైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద, రాష్ట్ర సమస్యల మీద నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయం కానీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు, వీటి మీద నిర్మాణాత్మకమైన కన్స్ట్రక్టివ్గా సమస్యల మీద ఆవిడ మాట్లాడతాం. వైకాపా నాయకులు ఆ విమర్శలకు వచ్చేసేసి ఆన్సర్ ఇవ్వకుండా, సమాధానాలు ఇవ్వకుండా ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర చెప్పుకున్న దానికి సరుకు లేక ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆ వ్యక్తిగత విమర్శలు ఏ స్థాయికి పోయినాయి? పరోక్షంగా షర్మిలమ్మ గారి అమ్మ మీదకి పోయినాయి. షర్మిలమ్మ గారి అమ్మ ఎవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మ. మరి విజయమ్మ గారిని ఈ ఉన్మాదులు ఈ విధంగా విమర్శిస్తూ ఉంటే కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నీకు తెలియకుండా జరిగింటే నువ్వు ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టి చట్టపరంగా శిక్షించాలి. లేదు, నీకు తెలిసే జరిగింటే, నీ ప్రోత్సాహంతో జరిగింటే అసలు నువ్వు మనిషివే కాదు.